నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో గన్యా జ్వరానికి ఆయుర్వేద వైద్యం. మందులే కాదు, మంచి తిండి ముఖ్యమే. ఈ లక్షణాలపై ఓ కన్నేసుంచండి. మోకీళ్లలో బంధనాలు తెగితే ఇంకా హెల్త్ టిప్. గన్యా జ్వరం డెంగీలా ప్రాణాలకు ప్రమాదం తెచ్చిపెట్టదు, కానీ చెట్టంత మనిషిని సైతం మంచానికి అతుక్కుపోయేలా చేస్తుంది. అప్పటిదాకా చకచకా నడిచిన వ్యక్తి హఠాత్తుగా అంగవైకల్యం బారిన పడ్డట్టుగా అయిపోతారు. ఎన్నో ఏళ్లుగా మంచాన పడి ఉన్నట్లు, లేవలేక కూర్చోలేక అవస్థలు పడుతుంటారు. చికెన్ గున్యా జ్వరంతో ఎదురయ్యే చిత్రమైన పరిస్థితి ఇది. రోజువారీ జీవితాన్ని దుర్భరంగా మార్చే గన్యా జ్వరానికి ఆయుర్వేదం చెబుతోన్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు చాలా మందికి అప్పటిదాకా ఏమాత్రం తెలిసిరాని అనుభవం. ఎప్పుడో వార్ధక్యంలో ఎదురు కావలసిన బాధలు నడి వయస్సులోనే మొదలైతే ఏమనుకోవాలి? మనం ఏమనుకున్నా అనుకోకపోయినా చికెన్ గున్యా జ్వరం మాత్రం మనల్ని నిలువెల్లా ఛిద్రం చేస్తుంది. భరించరాని కీళ్ల నొప్పులకు మారుపేరుగా నిలిచే ఈ వ్యాధి ఈడిస్ అనే దోమ ద్వారా, చికెన్ గున్యా వైరస్ ద్వారా మనకు సంక్రమిస్తుంది. ఒకసారి ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే చాలు, కీళ్లు, కండరాల్లో విపరీతమైన నొప్పి రావడంతో పాటు ఆయా భాగాల్లో వాపులు మొదలవుతాయి. వీటితో పాటు జ్వరం కూడా మొదలవుతుంది. కొద్ది రోజుల్లో జ్వరం తగ్గినా కొందరిలో ఈ కీళ్ల నొప్పులు నెలల తరబడి కొనసాగుతూనే ఉంటాయి. ఆయుర్వేదంలో ఇలాంటి జ్వరాలను విష జ్వరాలు, అనుషంగిక జ్వరాలు, ఆవర్త జ్వరాలు, సన్నిపాత జ్వరాలు, ఆమ జ్వరాలు, ఇలా జ్వరం అవస్థను బట్టి అనేక రకాలుగా పిలుస్తారు. చికెన్ గున్యా వైరస్ వల్ల తీవ్రమైన జ్వరంతో పాటు జీర్ణ వ్యవస్థ, రస రక్తధాతు వ్యవస్థ కుంటుపడుతుంది. చివరికి కదల్లేని స్థితి ఏర్పడుతుంది. చికెన్ గున్యా వ్యాధి వైరల్ జ్వరాలలో చాలా ఇంపార్టెంట్ జ్వరం. నొప్పులతో శరీరం వంగినట్టుగా తయారయ్యే జ్వరం కనుక ఇది చికెన్ గున్యా అని పిలువబడ్డది. ప్రాణాంతకమైనటువంటి సివియర్ బాడీ పెయిన్స్ని కలుగజేస్తుంది. సాధారణంగా ఈ వ్యాధి ఈడిస్ ఈజిప్ట్ అనే మస్కిటో, ఫిమేల్ మస్కిటో ద్వారా, లేదంటే ఇప్పుడు కూడా కొన్ని స్పెసిఫిక్ ఆల్బోపిక్టస్ లాంటి ప్రత్యేకమైనటువంటి స్పీసీస్ దోమలు, ఫిమేల్ దోమలు కూడా ఈ వ్యాధిని కలగజేయడానికి ఆస్కారం ఉంది. జ్వరము 104 దాటి ఉండడం, నాసియా, వామిటింగ్ లాంటిది ఉండడం, సివియర్ జాయింట్ పెయిన్స్, అన్ని జాయింట్స్లలో సివియర్ తీవ్రంగా ఉంటుంది. డెంగ్యూ ఫీవర్కు దానికి తేడా ఏంటంటే తీవ్రత చికెన్ గున్యా లోపల సివియర్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి. లాంటి కాంప్లికేషన్స్తో కూడినటువంటి వ్యాధి కాబట్టే ఇది వైద్య పర్యవేక్షణ లోపల ఔషధాలని సేవించాలి. IgM, IgG లాంటి మార్కర్స్, చికెన్ గున్యా యొక్క యాంటీబాడీస్ మార్కర్స్ను మనము ఒక ప్రత్యేకమైనటువంటి పరీక్షల ద్వారా మనం గుర్తుపట్టవచ్చు. మీరు ఒక 2 ఇంపార్టెంట్ లక్షణాలు చెప్తాను. ఒకటి చిక్ సైన్ అని, మిలియన్స్ ఇయర్ సైన్ అని ఒకటి ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది. చిక్ సైన్ ఏంటంటే ఇది మెయిల్స్లో దాదాపు ఎక్కువగా 99% మెయిల్స్లో వస్తుంది. ముక్కు భాగం లోపల, ఫేస్ లోపల నల్లని హైపర్ పిగ్మెంటెడ్ డాట్స్ మీకు కనుక కనబడితే దాదాపు చికెన్ గున్యా వ్యాధిని ఎస్టాబ్లిష్ చేసినట్టే. అట్లాగే మిలియన్ ఇయర్ లోబ్ సైన్స్, దీనిలో ఫిమేల్స్ లోపల హాట్ బ్లషింగ్, ఫేస్ అంతా ఉబ్బిపోయినట్టుగా ఉండడం, ఇంకొకటి ఇయర్ లోబ్స్ యొక్క రెడ్ అయిపోయి స్వెల్లింగ్ లాగా ఉండడం. తర్వాత వైరల్ మార్కర్స్ ద్వారా ఈ వ్యాధిని గుర్తుపట్టవచ్చు. చికెన్ గున్యా జ్వరం వయసు మళ్లిన వాళ్లలో, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయిన వారిలో గన్యా వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ స్థితిలో తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవాలి. ద్రవాహారం అయితే మరీ మేలు. ముఖ్యంగా జావ, అంబలి, పండ్లు, పండ్ల రసాలు, పలుచని పాలు, మజ్జిగ, పలుచని పప్పు, ఉడికించిన కూరగాయల రసం, కొబ్బరి నీళ్లు, గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలి. ధనియాలు లేదా సొంఠి కషాయాన్ని అరకప్పు మోతాదులో రోజుకు 4 సార్లు సేవిస్తే జ్వరంతో పాటు నొప్పులు తగ్గుతాయి. సొంఠి కషాయంలో 1 చెంచా ఆముదం కలిపి తీసుకుంటే నొప్పులు తగ్గడంతో పాటు పేగులు శుభ్రపడి జీర్ణశక్తి పెరుగుతుంది. తిప్పతీగ రసం గాని,
కషాయం గాని తాగితే జ్వరం తగ్గటంతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సి విటమిన్ ఎక్కువగా ఉండే ఉసిరి నిమ్మరసాలను నిత్యం తాగాలి. 1 కప్పు పాలు, 8 కప్పుల నీళ్లు కలిపిన ద్రావణంలో 5 గ్రాముల వెల్లుల్లిపాయల గుజ్జును కలిపి మరిగించాలి. కప్పు పాలు మాత్రమే మిగిలేదాకా మరిగించి ఆ తర్వాత చల్లార్చి పరగడుపున రోజుకోసారి తీసుకోవాలి. బొప్పాయి ఆకు రసాన్ని 1 స్పూను తేనెతో కలిపి సేవిస్తే రోగ నిరోధానికి, వ్యాధి నిరోధక శక్తికి తోడ్పడుతుంది. అప్పుడిక చికున్ గన్యా వైరస్ కాదు, మరే ఇతర వైరస్, బ్యాక్టీరియాలు దరిచేరవు. ఆయుర్వేదానికి వస్తే ఈ వ్యాధిని విషమ జ్వరం కానీ, మాధవ నిదానం లోపల దండక జ్వరం కానీ, లేదంటే చరక సంహిత లోపల మనకు విషము వల్ల వచ్చినటువంటి వ్యాధి కానీ, సుశ్రుత సంహిత లోపల దాదాపు 3000 సంవత్సరాల క్రితము ఔపసర్గిక వ్యాధి, కమ్యూనికేబుల్ డిసీజ్, ఒకరి నుంచి ఒకరికి రావడానికి ఆస్కారం ఉన్నటువంటి విషయము ఆయుర్వేదంలో దీనికి పూర్తిగా ఉంది. వైరీమియా స్టేజ్ 3 days వరకు ఉంటుంది, సివియర్ ఫీవర్ ఉంటుంది. కన్వల్జెంట్ స్టేజ్ 3 to 12 days అప్ టు 15 days ఉండడానికి ఆస్కారం ఉంది. దాని తర్వాత క్రానిక్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. ఈ క్రానిక్ స్టేజ్ ఎట్లాంటి స్టేజ్ అంటే 3 నెలల నుండి 3 సంవత్సరాల వరకు కూడా కాళ్ళు మొత్తం వంకరపోయి కుంటుతూ, అంటే పోస్ట్ చికెన్ గున్యల్ వైరల్ ఆర్థ్రాలజియా అంటారు. దీని మనం ముందు చాలా జాగ్రత్తలు తీసుకొని తొందరగా జ్వరం యొక్క ఇంటెన్సిటీ తగ్గించుకుంటే కాంప్లికేషన్స్ యొక్క తీవ్రతను తగ్గించుకోవచ్చు. దీనిలో ఆయుర్వేదం కూడా చాలా పెద్ద రోల్ చేస్తుంది. ముఖ్యమైనటువంటిది శీతాంసరస్ మాత్రల్ని కానీ, మృత్యుంజయ మాత్రల్ని కానీ ఉదయం 2 రాత్రి 2 తీసుకోవడం. అమృతోత్తర కషాయాన్ని 15 ml ఉదయము సాయంకాలం తీసుకోవడం. బాడీకి ఎక్కువగా ఫ్లూయిడ్స్, మజ్జిగ, బార్లీ వాటర్, గుడూచియ కషాయము, తులసి నీళ్లు, తులసిని ఆకులతోటి బాయిల్ చేసినటువంటి డికాక్షన్ ఉదయం 1 కప్పు, మధ్యాహ్నం 1 కప్పు, సాయంకాలం 1 కప్పు తీసుకోవడం. కొన్ని రకాలైనటువంటి కాంపౌండ్స్, జ్వరహార కాంపౌండ్స్ కానీ, పెయిన్ తగ్గించేటువంటి సమ్మీరపన్నగ రససింధూరాది కాంపౌండ్స్ను పోస్ట్ చికెన్ గున్యల్ ఆర్థ్రాలజియాలా వాడినట్టయితే చాలా ఉపయుక్తంగా, బెనిఫిట్గా ఉంటుంది. మొదట అక్యూట్ ఫేజ్లో మీరు ఇమ్మీడియట్గా మీ వైద్య పర్యవేక్షణలో ఉండండి. క్రానిక్ ఫేజ్లో వచ్చేటువంటి పోస్ట్ వైరల్ ఆర్థ్రాలజియా, మజిల్ వీక్నెస్, లో బ్యాక్ ఏక్, డెబిలిటీ, సెనిలిటీ, ఒక రకమైనటువంటి వీక్నెస్కు మీరు ప్రత్యేకమైనటువంటి ఈ చికిత్సల ద్వారా పూర్తిగా ఈ వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చండి. చికున్ గన్యా వైరస్ను ఎలిసా అనే పరీక్ష ద్వారా గుర్తిస్తారు. ఆయుర్వేదంలో రోగి ఆకలి దప్పుల్ని పరీక్షించటం ద్వారా ఏ జీవకణజాలాలు, ధాతువులు ప్రభావితమయ్యాయో విశ్లేషించటం ద్వారా వ్యాధిని నిర్ధారిస్తారు. ఆకలిని సంరక్షించటం, శరీరంలోని ఆమవిష ఘటకాలను నిర్వీర్యం చేయటం, నొప్పులు, జ్వరానికి ఉపశమన మందులు వాడటం, రోగ నిరోధకంగా పనిచేసే రసాయన మందులను, శక్తికారక మందులను ఇవ్వటం ద్వారా చికున్ గన్యాను తగ్గిస్తారు. యోగరాజ గుగ్గులు లేదా త్రయోదశాంగ గుగ్గులు, రస్నాధికాఢ వంటి మందులు నొప్పుల ఉపశమనానికి, కీళ్ల నొప్పులు, వాపులు తగ్గటానికి ఉపయోగపడతాయి. పైపూతగా విషగర్భ తైలం, సైంధవాది తైలం వాడవచ్చు. నొప్పులు ఉన్న భాగంలో వీటిలోని ఏదో ఒక తైలంతో మర్దన చేస్తే ఉపశమనం లభిస్తుంది. వీటితో పాటు మృత్యుంజయ రసం లేదా సీతాంశు రసంతో పాటు సంశమనవటి, కస్తూరి వైభవ రసం వంటివి ఆయుర్వేద వైద్యుడి పర్యవేక్షణలో తీసుకుంటే వ్యాధి సమూలంగా తొలగిపోతుంది. గన్యా బారిన పడ్డప్పుడు వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి వీలుగా ఆహార విహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గన్యా బాధలు ఎంతకీ తగ్గనప్పుడు నిపుణుల పర్యవేక్షణలో కొంతకాలం ఔషధాలు వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ప్రభావాలు, మరణాల రేటు కూడా తగ్గడం గమనార్హం. తీవ్రమైన జబ్బులతో బాధపడే వారి విషయంలో ఆహార చికిత్సకు ప్రాధాన్యం ఇవ్వడం ఎంతైనా అవసరమని పరిశోధనా ఫలితాలు సూచిస్తున్నాయి. ఛాతీలో మంట, కడుపులో నొప్పి వంటి సమస్యలకు మనం వెంటనే డాక్టర్ దగ్గరకు పరిగెడతాం. కానీ బరువు తగ్గడం, కొద్దిగా తినగానే కడుపు నిండడం, హఠాత్తుగా తలనొప్పి రావడం వంటి లక్షణాల్ని మనం అంతగా పట్టించుకోం.
అయితే అలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదని, అవి మన శరీరంలో తలెత్తిన అనారోగ్యాన్ని పట్టి చెప్పే సంకేతాలని చెప్తారు డాక్టర్లు. అనారోగ్యాన్ని పట్టించే ముందస్తు సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో ఏదైనా అనారోగ్యం తలెత్తినప్పుడు ఆ జబ్బు తాలూకు సంకేతాల్ని మన శరీరం కొన్ని లక్షణాల రూపంలో బయటకు తెలియజేస్తుంది. వాటిని సకాలంలో గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీర్ఘకాలిక జబ్బుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకున్నట్లే. లక్షణం 1, బరువు తగ్గడం. క్రమంగా బరువు తగ్గుతూ పోవడం అనేది థైరాయిడ్ జబ్బులు, డిప్రెషన్, కాలేయంలో సమస్యలు, క్యాన్సర్లకు సంకేతం. లక్షణం 2, తరచూ జ్వరాలు. తరచూ వచ్చిపోయే జ్వరాలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు క్యాన్సర్లకు సంకేతాలు. లక్షణం 3, తరచూ శ్వాసలో ఇబ్బంది. బ్రాంకైటిస్, ఆస్తమా, నిమోనియా, ఊపిరితిత్తుల్లో గడ్డలు, గుండె జబ్బులు ఉన్నప్పుడు మనకు తరచూ శ్వాసలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. లక్షణం 4, మల విసర్జనలో మార్పులు. కొద్దిగా తినగానే కడుపు నిండటం, మలంలో రక్తం నల్లగా ఉండటం, వారానికి పైగా అతిసారం, కొన్నాళ్లు మలబద్ధకం, కొన్నాళ్లు విరేచనాలు అవుతూ ఉంటే అనుమానించాల్సిందే. ఇవన్నీ పేగుపూతకు, క్యాన్సర్లకు సంబంధించిన లక్షణాలు. లక్షణం 5, తరచూ తలనొప్పి రావడం. అది కూడా ఉన్నట్టుండి తలనొప్పి మొదలైతే అనుమానించాల్సిందే. కొన్నిసార్లు మెదడులో కణితులు ఉన్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. మన శరీరంలో అనారోగ్యాన్ని తెలియజెప్పడంతో పాటు ప్రమాదకరమైన క్యాన్సర్లు, గుండె జబ్బుల వంటి విపత్తుల ఆనవాళ్లను ముందుగానే మనకు తెలియజేసే ముందస్తు సంకేతాల గురించి తెలుసుకున్నాం కదా. బస్ ఎక్కుతూ జారిపడ్డప్పుడు, పరిగెడుతూ కింద పడ్డప్పుడు, డాన్స్ చేస్తూ తూలిపడ్డప్పుడు, ఏవైనా ఆటలాడుతున్నప్పుడు మనకు తెలియకుండానే మోకాళ్లలో గాయాలవుతూ ఉంటాయి. చిన్న దెబ్బలే కదా అని చాలా సందర్భాల్లో మనం వాటిని అంతగా పట్టించుకోం. అయితే చిన్న దెబ్బలే కావచ్చు, కానీ ఒక్కోసారి మోకీలు లోపల లిగమెంట్లకు గాయాలై అవి క్రమంగా పాడైపోయే ప్రమాదం ఉంటుంది. మోకీలు లిగమెంట్లకు సంబంధించి సాధారణంగా కనిపించే సమస్యలు, వాటికి చికిత్స, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. లిగమెంట్ ఇంజురీస్ అంటే ఏంటి? రెండు బోన్స్ని కుదురుగా ఉంచడానికి ఉండే టిష్యూని లిగమెంట్ అంటాం. మోకాలే తీసుకోండి, మోకాళ్ళు మోర్ వల్నరబుల్, అంటే దెబ్బ తగిలే అవకాశం మోకాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కాళ్ళు నడకలా కానీ, ఏదైనా టేబుల్ తన్నుకున్నా, లేకపోతే ఒక మెట్టు కనిపించక స్లిప్ అయినా. ఆటల్లో అంటారా, ప్రతి ఆటకి అవకాశం ఉంది మోకాల్లో. ఎందుకంటే బ్యాలెన్స్ తప్పినప్పుడు పడిపోవడం కానీ, స్ప్రెయిన్ అవుట్ జరగటం కానీ ఇవి తరచుగా జరుగుతూ ఉంటాయి. మోకాల్లో చాలా రకాల లిగమెంట్ ఉంటాయి, లోపల భాగంలో, బయట భాగంలో. బయట భాగంలో తగిలిన వాటికి మోస్ట్లీ స్ప్రెయిన్స్ అంటాం. స్ప్రెయిన్స్ అంటే కొన్ని ఫైబర్స్ అన్నవి దెబ్బతింటాయి. సకాలంలో టైంకి రెస్ట్ ఇచ్చామంటే ఇవి హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటికి రక్త ప్రసరణ ఉంటుంది, అవి హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. రెస్ట్ ఇవ్వకుండా ఉన్నారనుకోండి, 2-3 వారాల్లో తగ్గేది 2-3 నెలలైనా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇది కాళ్ళ స్ప్రెయిన్, యాంకిల్ స్ప్రెయిన్ అవ్వనివ్వండి, మోకాళ్ళ దగ్గర అవ్వనివ్వండి. లిగమెంట్ గాయాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? మోకాల్ లిగమెంట్స్ అన్నవి మోకాల మధ్య భాగంలో ACL, PCL అని ఉంటుంది. లేదంటే రెండు బోన్స్ మధ్యన ఒత్తిడిని తగ్గించడానికి షాక్ అబ్జార్బర్స్ లాంటివి ఉంటాయండి. వాటిని మెనిస్కస్ అంటాం. ఇవి తరచుగా బైక్ యాక్సిడెంట్స్లో కానీ, లేకపోతే ఆటల్లో కానీ పడిపోవడం వల్ల వచ్చేవి తరచుగా. లేదంటే మెట్ల మీద జారి పడిపోయిన, బ్యాలెన్స్ కుదరలేదండి. ఇలాంటి వాటిల్లో తరచుగా చూసేది ACL లిగమెంట్ ఇంజరీ అంటాం. ఎక్కువ శాతం చాలామందికి ACL అనేది తెగుతూ ఉంటుంది. ఈ ACL అంటే ఏంటి? రెండు బోన్స్ని మనకి కనెక్ట్ చేసి బ్యాలెన్స్డ్గా ఉంచడం. ఈ ACL అన్నది మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే, రెగ్యులర్గా లెవెల్ గ్రౌండ్ మీద నడిచేటప్పుడు దానికి ఉపయోగం ఏమీ లేదండి. మోకాలు ఎప్పుడైతే మనం 40 డిగ్రీలు బెండ్ చేస్తాం అంతకన్నా ఎక్కువ, ఆ రెండు బోన్స్ని కుదురుగా ఉంచడానికి ACL అనేది ఉపయోగపడుతుంది. సో అది లేకపోవడం వల్ల మనకి ఎలా తెలుస్తుంది అన్నది, మెట్లు దిగేటప్పుడు కానీ, లేదా ఫాస్ట్గా నడవాలనుకున్నప్పుడు కానీ, ఎత్తు పల్లాల మీద మీరు నడిచినా మనకి సపోర్ట్ ఉండదు అనిపిస్తుంది. జారి పడిపోతానన్న ఫీలింగ్ ఉంటుంది, అంతేగాని పడిపోం. ఇలాంటి ఫీలింగ్లో తరచుగా వస్తూ ఉన్నది అని అంటే దాన్ని ACL లిగమెంట్ ఇంజరీకి మోస్ట్లీ ఉంటుందండి.
మెనిస్కస్ ఇంజరీ అనేది కూడా షాక్ అబ్జర్వర్. ఒకవేళ లిగమెంట్ చిరిగితే ఒక్కొక్క పొజిషన్లో మనకి మోకాలు బ్లాక్ అయినట్టు అనిపిస్తుంది. దీన్ని లాకింగ్ అంటాం. మళ్ళీ కాలు విదిలించుకుంటే మళ్ళీ నార్మల్ అవుతూనే ఉంటుంది. లిగమెంట్ గాయాలను ఎలా నిర్ధారిస్తారు? ఇలాంటి లిగమెంట్ ఇంజరీస్ ఉన్నాయా లేదా అన్నది క్లినికల్గా కొన్ని పరీక్షలతో చూస్తామండి. నిర్ధారించుకునేది మాత్రం ఎంఆర్ఐతో చూస్తాం. ఎంఆర్ఐలో లేదు అనిపిస్తే మీ వయసుని బట్టి, మీ ఇబ్బందిని బట్టి వైద్యం చేయాలా లేదా అని ఉంటుంది. లిగమెంట్ గాయాలకు చికిత్స ఎలా ఉంటుంది? ఏ స్ప్రెయిన్ అయినా కొన్ని ఫైబర్స్ తగ్గుతాయి. దానికి రెస్ట్కి మించింది వైద్యం లేదండి. ఎంత తీసుకున్నా మీరు రెస్ట్ తీసుకుంటే తప్ప అది తగ్గదు. ట్యాబ్లెట్స్ ఓన్లీ పెయిన్కి ఇస్తాం. ట్యాబ్లెట్స్ వాడుతున్నారు షార్ట్ కట్ తెయడానికి అటువంటివి ఏమీ కృత్రిమంగా ఏమీ ఉండదండి. జాయింట్ లోపల ఏ లిగమెంట్ తెగినా కృత్రిమంగా స్వతహాగా రెస్ట్ ఇచ్చినా అతికే అవకాశం ఉండదు. వాటిని రీకన్స్ట్రక్షన్ అంటాం. అంటే దాని యథాస్థానంలో వేరే కండను తీసుకొచ్చి కూర్చోబెట్టవలసి వస్తుంది. అంతేగాని దాన్ని రిపేర్ చేసే అవకాశం ఉండదు ఏసీఎల్ లిగమెంట్కి. సో ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, ఇలాగా లేకపోతే ఫ్యూచర్లో ఇబ్బంది పడుతున్నాను, నేను ఆడలేకపోతున్నాను, నాకు నడిస్తే ఇలాగ ఇబ్బంది అవుతుందండి, నేను పెర్ఫెక్ట్గా ఉండాలి, నాకు ఏమైనా చేయాలి అంటే దాన్ని ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ అంటాం. అది కీ హోల్ ఆపరేషన్ ద్వారా చేసే పద్ధతి. దానివల్ల ఎక్కువ నష్టపోయేదేం లేదండి కీ హోల్ ఆపరేషన్. ఇదంతా మీకు బెటర్మెంట్ కోసమే. ఫ్యూచర్లో ఒక లిగమెంట్ లేదు అంటే ఆ భారం అంతా ఇంకొక లిగమెంట్ మోస్తున్నట్టే. మీరు పడిపోవట్లేదు అంటే ఇంకొక లిగమెంట్ కూడా ఇంజూర్ అయ్యే అవకాశం ఉంది. 20 నుంచి 40 సంవత్సరాల వరకు కామన్గా జరిగే ఆపరేషన్ అండి ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్. ఈ వయసులోనే, ఎందుకంటే బోన్ గట్టిదనం ఎక్కువ ఉంటుంది. ఏదన్నా మెలిపడినప్పుడు కాలు లిగమెంట్స్ మీద స్ట్రెయిన్ పడతాయి. సో లిగమెంట్ తెగే అవకాశం ఉంటుంది. అదే దెబ్బ 50-60 ఏళ్ళకి తగిలింది అనుకోండి, అదే మోతాదులో వాళ్ళకి బోన్ ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బోన్లో ఉన్న సాంద్రత కాల్షియం తగ్గిపోయి వీక్నెస్ వల్ల లిగమెంట్ మీద భారం కన్నా బోన్ ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కుర్ర వాళ్ళలో ఎక్కువ లిగమెంటే తెగే అవకాశం ఉంది. మెనిస్కస్ కూడా ఇదే పద్ధతిలో జరగవచ్చండి. ఇదే ఇంజరీస్లో, లేకపోతే యాక్సిడెంట్స్ కానీ, లేకపోతే స్పోర్ట్స్ ఇంజరీస్లో కానీ. ఈ మెనిస్కస్ కూడా 2 మెనిస్కస్ ఉంటాయండి. లోపల భాగం ఉంది, బయట భాగం ఉంది. ఏది తగినా మనకు వచ్చేది మోస్ట్లీ వీటి నొప్పి కన్నా ఇన్స్టెబిలిటీ అంటాం. నొప్పి తరచుగా వస్తూనే ఉంటుంది కానీ చాలా వరకు బ్యాలెన్స్ ఉండదు, బ్లాక్ అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. వీటికి నిర్ధారించుకోవడానికి ఎంఆర్ఐ స్కానే మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఒకవేళ పూర్తిగా తెగింది మీ మెనిస్కస్ అన్న దాన్ని కుట్టే అవకాశం ఉంటుంది. అంటే దాని ఒరిజినల్ ఇంతకుముందు పద్ధతిలో ఏంటంటే ఎంతవరకు తెగితే దాన్ని తీసేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడున్న స్టడీస్ ఏంటంటే ఎంతవరకు నేచురల్గా ఉన్నదో దాన్నే ఉంచాలి, దాన్ని కుడతాం అన్నమాట. మీరు నడిచే అడుగు ప్రతి అడుగుకి ఒకవేళ చిరుగున్న తర్వాత మీరు స్పోర్ట్స్ కంటిన్యూ చేసినా, ఇది కంటిన్యూ చేసినా చిరుగు పెరిగే అవకాశం ఉందే తప్ప స్వతహాగా అతికే అవకాశం లేదు. ఒకవేళ మీకు తెగింది అని డాక్టర్ చెప్తే దానికి వైద్యం వెంటనే చేయించుకోవడం మంచిది. ఎందుకంటే ఆ చిరుగు పెద్దగా అవ్వకుండా ఉంటుంది. లిగమెంట్ గాయాలను నివారించుకోవచ్చా? తొడ కండరాలు బలహీన పడకుండా దానికి శక్తివంతం చేయడానికి మీ ఫిజియోథెరపిస్ట్ కొన్ని ఎక్సర్సైజ్లు చెప్తారు. ఇవి రెగ్యులర్గా చేస్తూ ఉంటే కండబలం ఎక్కువ ఉన్నది అంటే మోకాల మీద భారం తగ్గిపోతుంది. సో మీరు మంచిగా నడిచే అవకాశం ఉంటుంది. ఏసీఎల్ మీద కూడా భారం తగ్గుతూ ఉంటుంది, లేకపోతే లోపల ఉన్న కండరాల మీద తగ్గుతూ ఉంటుంది. సో తొడ కండబలం, క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ కానీ, హ్యామ్స్ట్రింగ్ స్ట్రెంథనింగ్ కానీ ఇలాంటి కండరాలకి బలహీన పడకుండా చూసుకుంటే మోకాల మీద లోడ్ పడే అవకాశం తక్కువ ఉండి దాన్ని ఇంజూర్ చేసుకునే అవకాశం కూడా తక్కువ ఉంటుంది. ఇలాంటి ఇంజురీస్కి ఏమన్నా అవసరం అనిపించింది, ఏమన్నా ఉన్నది అన్నప్పుడు మీరు కరెక్ట్గా ఎంఆర్ఐలో నిర్ధారించుకొని ఇది వెంటనే అర్జెంటుగా చేసే ఆపరేషన్ కూడా కాదు, ఆలోచించుకోండి. మీ తొడ కండరాలు కరెక్ట్గా సరైన రీతిలో బలంగా ఉన్నప్పుడే ఆపరేషన్ చేయించుకోవడం మంచిది. ఒకవేళ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది నా పరిస్థితి అని చాలామంది క్వశ్చన్ ఉంటుంది. వెంటనే ఆడటానికి లేదు. మీకు 3 వారాలు వాకర్ మీద ఉండాల్సి వస్తుంది. ఒకవేళ 3 వారాల్లో ఈ కాలు మీద ఏదైతే ఆపరేషన్ చేస్తారో ఆ కాలు మీద పూర్తి బరువు పెట్టనివ్వండి. కొన్ని రోజుల తర్వాత, అంటే 3 వారాల తర్వాత పూర్తి బరువు పెడతాం. ఈ లోపు లిగమెంట్ అన్నది గట్టి పెడుతూ ఉంటుంది ఆపరేషన్ తర్వాత. స్పోర్ట్స్ అన్నది కనీసం మీరు వెయిట్ చేయాల్సింది సంవత్సరం పాటు స్పోర్ట్స్కి వెళ్లకుండా వెయిట్ చేయాలండి. జాగింగ్ 6 నెలలకు ఇస్తాం, రన్నింగ్ అనేది 9 నెలలకు ఇస్తాం. ఈ పద్ధతిలో కండబలం పెరిగింది అంటే దీన్ని కొంచెం షార్ట్ కట్ చేసే అవకాశం ఉంటుంది. సో ప్రతిదానికి మనకి వైద్యం ఉందండి, కాకపోతే సరైన టైంలో నిర్ధారించుకోవడం చాలా అవసరం. నిత్య జీవితాన్ని దుర్భరం చేసి దైనందిన పనుల్ని అతి కష్టమైన వ్యవహారాలుగా మార్చే మోకీలు లిగమెంట్లలో అయ్యే గాయాలు, వాటికి చికిత్స, పరిష్కార మార్గాల గురించి తెలుసుకున్నాం కదా. ఒక చిన్న చిట్కా మీకోసం. జలుబు బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు
ఉదయం పూట గోరువెచ్చటి పాలల్లో కొంచెం మిరియాల పొడి, కొద్దిగా సొంఠి పొడిని కలిపి తీసుకోండి. జలుబు త్వరగా తగ్గుముఖం పడుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ సలహాలు, సూచనలు వెంటనే మాకు తెలియజేయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.